నేను కడు పేదరికం, పూరి గుడిసెలో పుట్టాను. మహబూబాబాద్ పట్టణానికి ఊరికి దూరంగా ఉన్నది ఊరి బయట, దాని పేరే మాదిగపేట, దాని పేరే మాలపేట. దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఆకలెందరికో ఉంటది, వీళ్ళని అవమానం కుంగదీస్తది. వీళ్ళ పేరన్న సక్కంగా పిలువరు, వీళ్ళు మనుషులన్నా సంగతెరుగరు. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా ధారపోస్తారు. వీళ్ళు మంచితనానికి గురుతులు, ఏ పూజకు నోచని పువ్వులు. అలాంటి స్థితి మా నాన్న. ఏం చేసేవారండి? మా నాన్న జీతగాడు. మా ఊరు చుట్టూ మీరు పెద్ద పెద్ద తాడు చెట్లు ఎత్తు గడీలు ఉంటాయి, గోడలు ఉంటాయి. ఆ ఫ్యూడలిజం మామూలుగా ఉండేది కదా ఆ రోజుల్లో. అలాంటి స్థితిలో మా నాన్న దొర దగ్గర జీతం ఉండేవాడు. మా నాన్న జీవితం చెప్తే తెలంగాణలో సగటు మనిషి జీవితం చెప్పినంత గొప్పగా ఉంటుంది. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా. గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు బెట్టంగా, నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమట చుక్కలే ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలు నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. గొర్రెల కొట్టం ముచ్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టను గొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు గాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండే భువ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చెలకేది చెరు వెనుక సెంటేది నాయనా. చేను చూడాకుంటే పానమాగాదాయే, అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే, కంటి చూపును తీసి చేను కంచగ నాటి మంచపైన చేరి దంచి పాటలు పాడి నాయనా. నువ్వు పాట పాడితే సేను పొట్టకొచ్చి నాది నాయనా, నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా. కాళ్ళకున్న చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు గట్టుకొని, డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ బోన బెత్తే కాడ పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాతిరయ్యే కాడ నాయనా. నువ్వు కచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయనా, నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది, రసిగారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో గుబ్బులవుతున్నది, ఊరి దొరల ముడ్డి బట్టూడుతున్నది, తుమ్మలా శేసయ్య దళము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి ఊరలంగా కొట్టిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతి నాయనా, నాయనా నీ నడక చూసి నేను నక్సలైటు నైతి నాయనా. అదమ్మా జీవితం. అయ్య బాబు, ఎంత జీవితం చూసారండి, ఎంత జీవితాన్ని చూసి అంత దగ్గరగా చూసారు కూడా. ఎన్ని సంఘటనలు జరుగుంటాయి, మీరు మీ బాధ కానీ మీ అసలు కళ్ళకు కట్టినట్టు చూపించారండి జీవితం ఎలా ఉండింది మీ చిన్నప్పుడు అని చెప్పి. ఊరికి నేను నక్సలైట్గా మారతాడా అవడ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో
సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.